యోగ వాసిష్టం. కొన్ని పేర్లే అద్భుతమైనటువంటి స్ఫూర్తిని, ఆనందాన్ని, గౌరవాన్ని ఇస్తాయండి. కొంతమందికి ఇంటి పేరు తిరుమల అని ఉంటుంది, మహదానందం. అలా కొన్ని విషయాలు చాలా ఆనందం కలిగించే ఉంటాయి. మరి నిన్న మన గరికపాటి నరసింహారావు గారు చెప్పినట్లుగా 1000 సంవత్సరాల క్రితం విషయాలు కూడా ఈ రోజుకి స్మరిస్తున్నాము అంటే ఎంతో విలువలుంటే తప్ప అవన్నీ కూడా తరతరాల సమాజానికి అందేటటువంటి అవకాశం లేదు. అటువంటి వైభవాన్ని అందిస్తున్నటువంటి భారత పుణ్యభూమిలో ఇచ్చేసినటువంటి ఋషీశ్వరులందరికీ కూడా శిరస్సు వంచి మన అందరి తరఫున నమస్కారం చేసుకుంటూ, వశిష్ఠుడికి రాముడికి మధ్య జరిగినటువంటి సంవాదాన్ని నిన్న ప్రారంభించి చెప్పారు. 6 అధ్యాయాల్లో నడుస్తుంది. ఈ విషయాలన్నీ వారు తెలియచేస్తారు. నిన్న కొంచెం సమయం తక్కువ అవడం వలన కొన్ని విషయాలు మన గరికపాటి నరసింహారావు గారి గురించి కానీ, దేవుడిరాజు గారి గురించి కానీ 2 నిమిషాలు చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఉంది కనుక మీకు మనవి చేస్తూ, ఎప్పుడు గరికపాటి నరసింహారావు గారి మాటలు విందామా అని ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా వెంటనే వారిని ఆహ్వానం పలుకుతానని తెలియచేస్తూ, నిన్నే తెలియచేశాను, న్యాయమూర్తిగా, దానశీలిగా జీవితాన్ని గడిపినటువంటి మహానుభావులు ఎక్కడ ఎలా ఉన్నా, ఆ నరసింహారావు గారు కూడా చెప్పేది అదండి, మనం ఎక్కడ ఏ ఉద్యోగం చేస్తున్నామని కాదు, ఎక్కడున్నామని కాదు, ఎంత ఉందని కాదు, ఎలా ఉన్నామని కాదు, ఏంటి జరుగుతుందని కాదు, మన జీవితాన్ని ఏ విధంగా సార్థకం చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటే చాలు అని. అలా న్యాయమూర్తిగా ఉండి తన జీవన సార్థక్యాన్ని పొందినటువంటి మహానుభావులు దేవుడు రాజు గారు. అసలు ఒక ఇందాక చెప్పారు, దేవుడు రాజు అని పేరు రావటం ఎంత కష్టం అండి. మామూలు పేరుతోటే పిలవడానికి రకరకాల వంకర పేర్లు పెట్టి పిలుస్తున్నారు జనం. అలాంటిది అటువంటి అద్భుతమైనటువంటి భగవత్ స్వరూపంగా భావించి పిలవడం అంటే వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా జన్మ సుకృతమే నేను మనవి చేస్తున్నాను. తర్వాత రాజమండ్రిలో చేసినప్పుడు 2200 కేసులు 2 ఏళ్లలో పరిష్కరించారండి ఆయన. 2200 కేసులు. అసలు మనకి ఎక్కడంటే హాస్పిటల్లోకి వెళితే తొందరగా వచ్చేయాలని, కోర్టుకి వెళ్తే తొందరగా పరిష్కరింపబడిపోవాలని మహదానందంగా ఉంటుందండి మనకి. అలాంటి న్యాయమూర్తులు ఉంటే మరి కాళ్ళు అరిగేటట్లుగా, జేబులు చిల్లులు పడేటట్లుగా, ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేటట్లుగా అలాంటి మహానుభావులు ఉంటూనే జరుగుతుందని మీకు మనవి చేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఊరికినే విషయాలు గొప్పగా జరిగేటటువంటి అవకాశం లేదండి ఈ భూమి మీద. నువ్వు ఎంత గొప్ప చేయాలన్నా సరే నువ్వు చేసినటువంటి పనులు బట్టే విషయాలన్నీ ఉండడానికి అవకాశం ఉంది. నేను చాలా సభల్లో చెప్తున్నాను, మన 2వ తరం 3వ తరం వాళ్ళ పేర్లే తెలియటం లేదు. వేల సంవత్సరాల వెనుకున్నటువంటి ఈ మహానుభావుల్ని గుర్తుపెట్టుకున్నామంటే వాళ్ళు ఎంత కృషి చేశారో ఒకసారి అర్థం చేసుకోండి. ఆయనకి జీవితకాలంలో తలనొప్పి జ్వరం తెలియదండి నరసింహారావు గారు. ఆయనకి జీవితకాలంలో తలనొప్పి జ్వరం తెలియదు. సాధారణంగా న్యాయమూర్తికి వాళ్ళకి ఎంత తలనొప్పులు ఉంటాయో మీకు తెలుసు. ఆయన వల్ల చాలామంది జనానికి తలనొప్పులు తగ్గినాయి. ఎందుకంటే మన మనస్సు ప్రశాంతంగా ఉంటే ఏది ఉండడానికి అవకాశం లేదని నిరూపించినటువంటి మహానుభావులు దేవుడిరాజు గారు. ఆయన జయంతి సందర్భంగా నిన్న మరి 2 మాటలు కూడా చెప్పేటటువంటి అవకాశం నాకు కలగలేదు. తర్వాత ఆయన యోగా చేసేవారు. పిత్రార్జితాన్ని అంతనీ కూడా అందరికీ ఇచ్చేసిన మహానుభావులు అండి. తర్వాత పెన్షన్ ఏదైనా వస్తే 2వసారి పెన్షన్ వచ్చేటప్పటికి జేబులో 0 అండి, అకౌంట్ 0 అండి. ఎవరో ఇచ్చేయండి, అడిగితే ఇవ్వటం వేరండి, అడగకుండానే. ఎక్కడైనా ఏదైనా పందిరి కనిపించిందండి, బాబు ఇలా రండి, ఏం చేస్తున్నారు, శ్రీరామనవమ, ఈ 1000 ఉంచండి, బాబు ఇలా గణపతి నవరాత్రిలా ఈ 500 ఉంచండి. అలాగే ఎవరైనా మాట్లాడి దిగిపోతుంటుంటే ఇలాగ దగ్గరికి పిలిచి కనిపించకుండా మళ్ళా 500 200 చేతిలో పెట్టుకుని ఇలా పెట్టి చేయి ముడి చేసేవారండి. ఆయనతో ఆత్మీయంగా ఉన్నటువంటి అదృష్టం నాకు కూడా కలిగిందని మీకు మనవి చేస్తూ, ఎప్పుడూ చంద్రజీ గారు ఆయన అనేవారు, మీకు చాలా అనుమానాలు ఉన్నాయండి, నేను మిమ్మల్ని అడగాలండి అనేవారు నా పక్కన కూర్చుని. ఎంత సంస్కారం అంటే, ఇలా కూర్చున్నప్పుడు అడిగేయకూడదండి, ఇంటికి వచ్చి అడుగుతానండి అని. చూడండి, ఆయన ఇంటికి వచ్చి అడుగుతారంటండి, అంతటి పెద్ద ఆయన. మనం ఎక్కడ దొరికితే అక్కడ అడిగేద్దామని చూస్తాం. డాక్టర్ గారు కనిపించినా సరే, ఏమంటే కొంచెం కడుపు నొప్పిగా ఉందో ట్యాబ్లెట్ ఇచ్చేయండి, ఏం చూడకుండా ఏం చేయకుండా డాక్టర్ ట్యాబ్లెట్ ఎలా ఇచ్చేస్తారండి. అందువల్ల ఏంటంటే మనం అంత తేలిగ్గా అంతటి సంస్కారవంతులైనటువంటి ఆ మహానుభావుల యొక్క 98వ జయంతి సభని మనం ఈ రోజున జరుపుకుంటున్నాం. ఇంకొక 2 సంవత్సరాల్లో 100వ జయంతి ఎలా జరపాలా అని ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారి 2 సంవత్సరాల ముందు నుంచి కూడా ఆ కుటుంబ సభ్యులు మీకు ఆలోచిస్తున్నారని తెలియజేస్తున్నాను. ఇంకా ముఖ్యంగా మన గరికపాటి నరసింహారావు గారు, ఆయన సాధారణంగా మనకి ఏదైనా సరే
పోలిక వచ్చేటప్పటికి ప్రపంచంలో అన్ని జంతువులు ఉన్నామంటే వాడు సింహం లాంటి వాడండి అంటే ఆనందం, వాడు పులి లాంటి వాడు అంటే ఆనందం, వాడు కుక్క లాంటి వాడు అంటే బాధ, నక్కలాంటి వాడు అంటే అయ్యి జంతువులే కదా, పోలిస్తే బాధ ఏంటి అంటే వాటి వాటి యొక్క గుణాలు బట్టి వైభవాన్ని బట్టి. అలాగా ప్రపంచంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయండి. అలాగే రాక్షసుడు అంటే మనకి బాధ. అలాంటిది మన నరసింహరావు గారికి ధారణ బ్రహ్మరాక్షసుడు అని పేరుంది. బ్రహ్మరాక్షసుడు ఏ విధంగా వదలడో, ఆయనలోకి పద్యం వెళితే ఇంక బయటికి రాదండి, మెదడులోంచి బయటికి రాదు, వస్తే మన దగ్గరే వస్తుంది అంతే. అందువల్ల మనం చేసుకుంటూ అలాంటి మహానుభావులు మన మధ్య ఉండటం అదృష్టం. అది కొంతమంది అంటే నడయాళే దేవుడు అని, అలాగే అంత అద్భుతం. నా పూర్వకాలంలో గమనిస్తున్నట్లయితే తిరుపతి వెంకట కవులకి కొన్ని చెల్లియండి ఆ కాలంలో మనకు తెలిసి ఉండగా. వాళ్ళకి ఏదైనా ఇలా సభ పెడితే సరిపోతే ఏం చేయాలి అబ్బాయి అంటే ఎవరి కుర్చీ వాళ్ళు పట్టుకుపోయి మిగతా కుర్చీలు తెచ్చి బయట కూర్చోండి అన్నారంట. అలాగా ఈ కాలంలో అలాగ జరుగుతున్నటువంటి 5-6గురిలో చోటు సరిపోలేదు, ముందొస్తే తప్ప మనకు సుఖం లేదు, ఏ విషయాలు వదిలేసి ఇక్కడ కూర్చోవాలి, తల కూడా తిప్పకూడదు అని అనిపించేటువంటి విషయాలను అందించేటటువంటి మహానుభావులు పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు చేసుకున్న పుణ్యం, ఆయన ధారణ. అది నేను సాధారణంగా చదువుకున్న అసాధారణంగా ఎదిగినటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా పిల్లలకు ఆదర్శంగా, అని ఎప్పుడు పిల్లలు రావాలండి, పిల్లలు ఆదర్శంగా తెలుసు. ఆయన మహాన్ ఎలా అయిపోయారు, అన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు. 325 అష్టావధానాలు, ఒక మహాసహస్రావధానం, 10 అర్ధశత ద్విశతావధానాలు, ఇవన్నీ చేసేసిన మహానుభావులు మన మధ్య ఉండటం. తర్వాత మొట్టమొదటి అవధానాన్ని 1992లో చేశారు. తర్వాత విజయదశమి రోజున 1992లో మళ్ళీ పద్మశ్రీ తీసుకున్నారు. సాగర ఘోష పద్యకావ్యం, మన భారతం, నవజీవన వేదం, ఇలా ఎన్నో 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 నవజీవన వేదం అని ఏబిఎన్లోను, మహాభారతం అనేటటువంటిది ఈ విధంగా భక్తి ఛానల్లోనూ ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ఇచ్చేసి వారి కార్యక్రమాలు పెట్టుకుని అమెరికాలో 100 మైళ్ళు ప్రయాణం చేసేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారండి. అలాంటి అదృష్టవంతులైన మూర్తి ఈ రోజున, ఎందుకంటే రేపు మళ్ళా ఆయనకి ప్రయాణం ఉంటుంది, నిన్న కుదరలేదు. ఇది కొంతమందికి కొత్త వాళ్ళు వస్తారండి, వాళ్ళకి తెలియాలని చెప్పాను తప్ప మీకెవరికి తెలియదని కాదు. మీరందరికీ నాకంటే ఎక్కువ తెలుసు వారి గురించి, వారి విషయాలన్నీ కూడా తెలుసు. అలాంటి మహానుభావుల్ని కరతాళ ధ్వనుల మధ్య యోగ వాసిష్టం 2వ రోజు ప్రసంగానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ శారద గారికి మరి షేక్ హ్యాండ్ ఇస్తూ వస్తున్నారండి. ఆంగ్లంలో చెప్పాలంటే చూడండి, అంత ప్రేమాభిమానాలు ఉండాలి. అంటే ఆ శారద అనుగ్రహం, ఈ శారద ఆత్మీయత, అది పొందటం అందరూ నేర్చుకోవాలండి. అది అలా నేర్చుకుని అలా వస్తున్నటువంటి మా గరికపాటి నరసింహారావు గారికి గర్వంగా, ఆనందంగా, మహదానందంగా వారికి తెలియజేస్తూ, ఎన్ సీతారామరాజు గారు ఆయన ప్రముఖ జర్నలిస్ట్, హైదరాబాద్ నుంచి మన విశ్వనాథరాజు గారు ఒక్క మాట ఇలా గరికపాటి నరసింహారావు గారి కార్యక్రమం అదేంటండి నిన్న జరిగితే ఈవేళ చెప్తున్నారు వచ్చేస్తున్నాను, అలా వచ్చేసినటువంటి కారు వేసుకొచ్చేసినటువంటి మహానుభావులు, ఆయన్ని మరి శాలువతో గౌరవించవలసిందిగా కోరుతున్నాను. విశ్వనాథరాజు గారిని దండ చేతులకు అందించవలసిందిగా కోరుతున్నాను. భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో జరుగుతూ ఉన్న యోగ వాసిష్టం మీద 3 రోజుల ప్రవచనంలో భాగంగా జరుగుతూ ఉన్న 2వ రోజు ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. పుట్టెను ప్రేమ కావ్యములు, అమ్మా పుట్టెను ప్రేమ కావ్యములు, పుట్టెను నాడు గులాబీ పుష్పములు, పుట్టెను ప్రేమ కావ్యములు, పుట్టెను నాడు గులాబీ పుష్పములు, పుట్టెను తెలుగు పచ్చడులో, పుట్టెను తెలుగు పచ్చడులో, పుట్టెను కోటి సుధాస్రవంతులు, పుట్టెను సద్వధానములు, పుట్టెను పొట్టెల నిండ పద్యములు, పుట్టెను సద్వధానములు, పుట్టెను పొట్టెల నిండ పద్యములు, పుట్టనివేవి పుట్టనివేవి నా జనని పుట్టిన వేళ సుధాబ్ధి ద్వాదశి.
మన సంప్రదాయం ఏం చెబుతుంది అంటే, ఒక వ్యక్తి పుడుతున్నాడు అంటే అతనితో పాటు జన్మాంతర సంస్కారం పుడుతుంది. దాన్నే వాసన అంటారు. వాసన భౌతికంగా మనకు ఊరికే స్మెల్ అనే అర్థంలో వాడతాం మనం. అందులో దుర్వాసన ఉంటుంది, సద్వాసన ఉంటుంది. కానీ మనం తెలుగులో దుర్వాసననే వాసన అంటాం. మంచి వాసనని సువాసన అంటాం. అది చేర్చి ఒట్టి వాసన అన్నామంటే వాసన వస్తుంది అంటే అది చెడిపోయిందనే అర్థం. సువాసన అంటే వేరు. సంస్కారాన్ని కూడా వాసన అంటారు. వేదాంత పరిభాషలో, పౌరాణిక పరిభాషలో వాసన అంటే స్మెల్ అని అర్థం కాదు. అది ఈ స్మెల్ లాంటిదే, ఈ వాసన లాంటిదే నిజానికి. కానీ అది మనస్సుకి సంబంధించింది. ఆ వాసనలు జన్మాంతరం ద్వారా మనకు వస్తాయి. అందుకే ఒక్కొక్కళ్ళని చూడండి, వాడికి సహజంగానే కోపం ఎక్కువ అంటారు. సహజంగా అంటే అదే నేను అనుకున్నా, మన మాటను అలా వదిలేయద్దు, ఇంకాస్త ముందుకెళ్ళు, ఇంకాస్త ముందుకెళ్ళాను. సహజంగానే కోపం ఎక్కువ. సహజంగా అంటే సహజం అనే మాట ఊరికే న్యాచురల్ అనే అర్థంలో వాడలేదు. ఇంగ్లీషు భాష సంస్కృతం ముందు కానీ తెలుగు ముందు కానీ బలాదూర్ ఏమాత్రం పనికిరాదు అసలు. సహజం అంటే అర్థం సహా జాయతే ఇది సహజం, కూడా పుట్టింది అని అర్థం. అతనికి సహజంగానే కోపం ఎక్కువ అంటే అతను పుట్టినప్పుడే కోపంతో సహా పుట్టాడు. ఎందుకు పుట్టాడు? ఈ కోపం కారణంగా వాడు కొన్ని ప్రయోజనాలు పొందొచ్చు, కొన్ని నష్టాలు పొందొచ్చు. అవి పొందాలి. ఇదే రాసిపెట్టుంది అంటే రాసిపెట్టుందంటే నిజానికి అర్థం ఏంటంటే సిరాలో సీ కాదు, రాసుల్లో రాసేది. ఆ రాశి ఎక్కడ పెట్టింది. కన్యారాశి, సింహరాశిలో రాశి చూసుకుంటే రాశి పెట్టింది ఏమిటో అర్థమవుతుంది. జీవుడు ఎప్పుడు తాను ఏ రాశిలో పుట్టాలో, ఏ నక్షత్రంలో పుట్టాలో, ఏ పాదంలో పుట్టాలో నిర్ణయించుకుని పుడతాడు. అది దేవుడి నిర్ణయం కాదు, జీవుడి నిర్ణయం. అజ్ఞానంలో పడద్దు. మన పుట్టుకలు నిర్ణయించాల్సిన కర్మ దేవుడికి ఏం లేదు అసలు. ఆయనకేమిటి పని? నువ్వెవడవో, ఎక్కడ పుట్టావో, ఆయనకేమిటి పని? ఇదంతా అంతా దేవుడు నిర్ణయించాడు. నిర్ణయించలేదు, అలా చెప్పలేదు. ఏ గ్రంథం? భగవద్గీత చెప్పలేదు, యోగ వాసిష్ఠం చెప్పలేదు. అందుకని తల్లి పుట్టింది అంటే ప్రేమకావ్యాలు పుట్టాయి, గులాబీ పుష్పాలు పుట్టాయి, అనుబంధాలు పుట్టాయి. ఆ అనుబంధాలతో ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి అనేదే యోగ వాసిష్ఠం. అందుకే నిన్న ముగిస్తూ మనం సర్వం కల్విదం బ్రహ్మ, అంతా భగవంతుడైనయా, అంతా భగవంతుడైనయా అన్నాం. ఆ అంతా భగవంతుడైన దాన్ని ఈవేళ యోగ వాసిష్ఠ కర్త భౌతికంగా రుజువు చేయబోతున్నాడు. విజ్ఞాన శాస్త్రం ప్రకారం రుజువు చేస్తాడు. ఆయన గ్రంథంలో ఆ విషయాలు చెప్పడు, కానీ సూక్ష్మంగా సంస్కృతంలో ఉన్న మాటలను బట్టి ఆధునిక వైజ్ఞానిక పరిశోధనల్ని కలిపి రుజువు చేసుకుంటే బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేది 5 నిమిషాల్లో రుజువైపోతుంది. అభ్యంతరం ఏం లేదు. యస్మిన్ సర్వం యస్య సర్వం యతః సర్వం యస్మాయదం ఏన సర్వం యద్ధి సర్వం తత్సత్యం సముపాస్మహే. రామచంద్ర, అన్నిటికీ మూలం ఒక్కటేనయ్యా. యస్మిన్ సర్వం, ఈ అంతా దానిలోనే ఉంది. యస్య సర్వం, ఇదంతా దానిదే, ఆ మహాశక్తిదే. షష్ఠీ విభక్తి. ఇందాకటిది సప్తమీ విభక్తి. యతఃసర్వం, ఇదంతా దాని నుంచే వచ్చింది. యస్మాయదం, ఇదంతా దానికోసమే పుట్టింది, దాంట్లోనే కలుస్తుంది. టెంక నుంచి పుట్టినటువంటి చెట్టు మళ్ళీ టెంకగా మారి భూమిలో కలిసింది కదా. నేను చెప్పుకున్నాం కదా ఉదాహరణ. అంతే, దేవుడి నుంచి వచ్చింది ఈ సృష్టి, మళ్ళీ దేవుళ్ళలోనే కలుస్తుంది. అంచేతన యస్మిన్ సర్వం, దేనిలో ఇదంతా ఉందో, ఈ సృష్టి అంతా ఉందో. యస్య సర్వం, ఎవరికి ఈ సృష్టి చెందినదో, సొంతమో. యతఃసర్వం, ఎవరి నుండి ఈ సృష్టి ఏర్పడిందో. యస్మై ఇదం, సంధి చేస్తే యస్మా ఇదం అంటే ఎవరి కొరకు ఈ సృష్టి నడుస్తోందో. ఏన సర్వం, ఎవని చేత ఈ మొత్తం నిర్మించబడిందో. యద్ధి సర్వం, యత్ హి కలిపితే యద్ధి, యద్ధి సర్వం. ఏదై ఇదంతా అయి ఉందో తత్ సత్యం సముపాస్మహే, ఆ సత్య పదార్థానికి నమస్కారం. సత్య పదార్థం అంటే అర్థం మనం అనుకునే భాషలో నిజము, జరిగినది, ఈ అర్థాలు కావు. ఉన్నది అని అర్థం. అంటే సత్ అంటే ఉండుట, సత్తా అంటే ఉనికి, ఎగ్జిస్టెన్స్.
ఇది భౌతికమైన మాట. దీంట్లో ఏదో నైతికమైన విలువలు ఏమి అక్కర్లా. ఉట్టి భౌతికం. సత్ అంటే ఉంది. ఈ డబ్బా ఇక్కడ ఉంది, ఈ మైక్ ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను, ఇదే సత్. ఇది సత్యం కాదనలేరు కదా. ఈ శ్లోక నిర్మాణంలో గొప్పతనం ఏమిటంటే దీన్ని సార్వ విభక్తిక పద్యం అంట. మనకి తెలుగు సాహిత్యంలో కూడా ఇలాంటివి ఉంటాయి. ఆ ముందు కావ్యం మొదలుపెట్టేటప్పుడు ఇష్టదేవత ప్రార్థన అది చేస్తారు. చేశాక షష్ఠ్యంతాలు అని కొన్ని రాస్తారు. ఎవరికైతే ఈ కావ్యాన్ని అంకితం ఇస్తున్నారో వానికిన్ వీనికిన్ దేనికిన్ జూనికిన్ అని కీ విభక్తి వచ్చేలా రాస్తారు. అది కూడా సరిపోక కొంతమంది ఏం చేశారు అంటే అన్ని విభక్తులు కలిసి వచ్చేలా ఒకే దేవుడి మీద పద్యం, అన్ని విభక్తులు కలిసి వచ్చేలా. అలా రాముడి మీద కృష్ణుడి మీద మనకి చాలా ఉన్నాయి. ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి ఇలాగా. అలాగా ఆ సార్వ విభక్తిక పద్యంలో ఉద్దేశం ఏమిటి? ప్రథమా విభక్తి అంటే డూమోవులు అతడు అని అర్థం. అది నీన్ నూన్ లన్ కుర్చీ గురించి ద్వితీయ విభక్తి. ఏదో చేత తోడ తృతీయ, కొరకు కై చతుర్థి, వలన కంటే నుండి పంచమి, కిన్ కున్ యొక్క లోన్ లోపలని షష్ఠి, అందున్నన్ సప్తమి. పర్వాలేదు, ధారణ బాగానే ఉంది. ఎప్పుడు 6వ తరగతిలోనో 3వ తరగతిలోనో చదువుకున్నాం, గుర్తున్నాయి. ఓ ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమా విభక్తి అది కూడా ఉంది. ఈ విభక్తులన్నీ వచ్చేలా పద్యం రాయడం. అది ఇక్కడ చూడండి. యస్మిన్ సర్వం యస్మిన్ షష్ఠీ విభక్తి, యస్య సర్వం యస్మిన్ సప్తమీ విభక్తి, యస్య షష్ఠీ విభక్తి, యస్మాత్ సర్వం దేని నుంచి ఏర్పడిందో అది పంచమీ విభక్తి, యస్మై ఇదం దేని కొరకు అది చతుర్థీ విభక్తి. వరుసగా సప్తమి, షష్ఠి, పంచమి, చతుర్థి. ఇప్పుడు తృతీయ. ఏన సర్వం దేని నుంచి ఇదంతా ఏర్పడిందో, దేని చేత ఏర్పడబడిందో, కారణం కర్త. అలాగే యద్ధి సర్వం ఏది ఇదంతా అయి ఉందో తత్ సత్యం సముపాస్మహే ఆ ఒక్కటే అయి ఉన్న పదార్థానికి నమస్కారం. జ్ఞానం అని మనం చాలా అంటాం. ఎప్పుడో జ్ఞానోదయం ఎప్పుడు అవుతుందండి, జ్ఞానోదయం ఎప్పుడో. జ్ఞానం అంత కష్టమైంది ఏం కాదు, మనకి ఇష్టం లేదు. కానీ ఒక క్షణంలో జ్ఞానాన్ని పొందొచ్చు. జ్ఞానం అంటే ఒకటే మాట, అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నువ్వు, అదే జ్ఞానం, ఇంకేం లేదు ఇక్కడ. ఒక్క మాటలో చెప్తా, అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నువ్వు. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే మనం అన్నప్పుడు ఆ ఒక్కటే మనమని గ్రహించాలంటే ఇది మనం అనేది మర్చిపోవాలి. ఇక్కడ ఈ బాడీ సెన్స్ పోవాలి పూర్తిగా, ఈ దేహాభిమానం పోవాలి. ఇది మనం అనుకున్నంతకాలం అది జరగదు. ఇది మనం అనుకోగానే అవతల శరీరం నేను కాదు, అవతల వస్తువు నేను కాదు, మొత్తం విభాగాలన్నీ వచ్చాయి. ద్వైతం అంటే అదే. ఈ ద్వైతం ఉన్నంతకాలం దుఃఖమే ఉంటుంది. ద్వైతమూలమహో దుఃఖం అని శంకరాచార్య చెబుతారు. దుఃఖం ఎందుకు వస్తుందంటే మనకి రెండు ఉన్నాయి అనుకోవడం వల్ల వస్తుంది. భయం ఎందుకు వస్తుంది? ద్వితీయాద్వై భయం భవతి, రెండోది ఉంది అనుకోవడం వల్ల భయం వస్తుంది. అని ఉన్నదంతా ఒకటే అయితే దేనికి భయపడతావు? భయపెట్టెడు వాడవండు భయపడునెవడో. అంచేది ఏం తెలుసుకోవాలన్నా అంతా ఒక్కటే అన్న విషయం తెలుసుకోవాలి. సుగ్రీవుడికి భయం వేసింది. ఎవరి వల్ల? వాలి వల్ల. వాలి వెనకాల తంతు ఉంటే ఎలా పరిగెట్టాడంటే భూమండలం అంతా అద్దంలా కనపడింది అతనికి. ఆదర్శతల సంకాశ తతో వై పృథివీమయ రామాయణంలో చెబుతాడు కిష్కింధకాండలో. ఎందుకంటే సుగ్రీవుడు ఈ వానర భటుల్ని సీతాదేవిని వెతకడం కోసం 4 వర్గాలుగా చేసి పంపిస్తాడు కదా. తూర్పుకో బృందం, పశ్చిమానికో బృందం, ఇలా పంపించితే వాళ్ళకి ఇగో మీరు తూర్పు కడుతున్నారు కదా, అక్కడ ఒక రాజ్యం ఉంటుంది, అక్కడ మహిళలే పరిపాలిస్తారు, మొత్తం మగవాళ్ళు ఎవరు అంతా మామూలుగా ఉంటారు, మీరు చూసుకోండి, అక్కడ నువ్వు మగాడు కదా వెళ్ళి డ్యాన్సులు వేస్తే కుదరదు, లోపల బారేస్తారు అని చెబుతాడు. ఆ తర్వాత నువ్వు పశ్చిమంగా పెడుతున్నావు కదా, అక్కడ ఒక పెద్ద కొండ ఉంటుంది, అక్కడ ఆ కొండ పేరు కానీ కొండంతా చెట్లే ఉంటాయి, అక్కడ చూసుకోండి జాగ్రత్తగా, అందులో భల్లూకాలు ఉంటాయి అంటాడు. ఇలా 4 దిక్కుల్లో ఉండే రకరకాల సముద్రాలు, వనాలు, అరణ్యాలు అన్నీ వివరిస్తూ ఉంటే రాముడికి అనుమానం వచ్చింది. నువ్వు ఇంటర్మీడియట్లో ఏమన్నా జాగ్రఫీ గ్రూప్ ఏమైనా తీసుకున్నావా అని అడిగాడు సుగ్రీవుడిని. రాముడికి తెలియవు ఇవన్నీ. వానరరాజు సుగ్రీవుడు ఇంత వివరంగా వాళ్ళని కూర్చోబెట్టి ఒక్కొక్క దిక్కులో భూమండలం అంతా, భారతదేశం కాదు, ఏ విశేషాలు ఉన్నాయో చెబుతుంటే రాముడికే అనుమానం వచ్చి నువ్వు ఎప్పుడు చదివావయ్యా ఇవన్నీ, ఎక్కడ చదివావు, ఏ గురువు దగ్గర నేర్చుకున్నావు, ఇంత వివరంగా చెబుతున్నట్టే. నాకు భయం నేర్పింది అన్నాడండి సుగ్రీవుడు. భయాన్ని శక్తిగా మార్చుకోవచ్చు, భయాన్ని జ్ఞానంగా మార్చుకోవచ్చు, భయాన్ని ధైర్యంగా మార్చుకోవచ్చు. దయచేసి ప్రయత్నం చేయండి. నాకు భయం ఎక్కువ అని ముందు మాట్లాడడం మానేయండి. అసలు నాకేం పర్లేదు, నాకేంటి గడిదిగుడ్డు ఏదో ఒకటి అవుతుంది అని మాట్లాడండి. అబద్ధమైనా పర్వాలేదు. అసలు మనకు భయం అని మనం ప్రకటించకూడదు, చితగొట్టేస్తారు అందరూ. భయాన్ని ఎలాగైనా సుగ్రీవుడు తన భయాన్ని మార్చుకున్నాడు.
భయం వేస్తే ఇంత పరిగెడతారా? అవునయ్యా, వాళ్ళు తంతు ఉంటే ఏం చేయమంటావు? తూర్పు దిక్కుకు పరిగెట్టాను, నా వెనకాల వచ్చాడు. పశ్చిమానికి పరిగెట్టాను, నా వెనకాల వచ్చాడు. అప్పుడు చూశాను ఇవన్నీ అన్నాడు, సముద్రాలు అరణ్యాలని. అప్పుడు ఎలా పరిగెట్టాడో చెబుతాడు. అలా చక్ర ప్రతిమా దృష్టా గోష్పదవత్కృత ఆదర్శ్యతల సంకాశ తతో వై పృథివీమయ. అప్పుడు నాకు భూమండలం అంతా ఎలా కనపడిందంటే అడ్డంలా కనపడింది అన్నాడు. అద్దం మీద మనం నడవాల్సి వచ్చింది అనుకోండి, అడ్డం ఏముంటుందండి? రాళ్ళు ఏముండవు, గోతులు ఏముండవు, గొప్పులు ఏముండవు. అదే మీరు భీమవరం నుంచి వల్లూరు వెళ్ళండి, తెలుస్తుంది. అలా ఉంటుంది భూమండలం. అప్పుడు అలాగే ఉంది, అప్పుడు అలాగే, అప్పుడు ఇబ్బందులు అప్పుడు ఉన్నాయి. పైగా ఆయన భూమండలం అంతా పరిగెట్టాడు. కేవలం పశ్చిమ గోదావరి జిల్లా కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, భూమండలం అంతా ఆయనకు ఎలా కనపడింది అంటే ఆదర్శ తల సంకాశ. ఆదర్శం అంటే అర్థం. అందుకే ఎవరైనా మన ఆదర్శప్రాయుడు, ఆయన ఆదర్శం అంటే అద్దం నిన్ను నీకు ఎలా చూపిస్తుందో ఆయన నిన్ను నీకు అలా చూపిస్తున్నాడు. ఆయన నువ్వు ప్రతిబింబంలాగే అనుసరిస్తున్నావు అని చెప్పడానికి ఆదర్శం అంటారు. ఆదర్శం అంటే సంస్కృతంలో అసలైన అర్థం మిర్రర్, అద్దం. అందుకని నాకు అద్దం పైభాగంలా కనపడింది అన్నాడు. అద్దం పైభాగం నునుపుగా ఉంటుంది, ఎక్కడ ఏమీ అడ్డం చిన్న రేణువు కూడా ఉండదు. అంత నునుపుగా భూమి ఎందుకు కనపడింది అంటే భయంతో వేగంగా పరిగెట్టాడు. అలా వేగంగా పరిగెట్టాడు. ఆశ్చర్యం రామాయణంలో ధ్వని. సుగ్రీవుడు భయం ఎప్పుడు పోయింది, ఎలా పోయింది? ఎంత పరిగెట్టినా పోలేదు, వాలి తంతూనే ఉన్నాడు. అసలు వాలి అన్న మాట గుర్తొస్తేనే పరిగెట్టాడు వాడు, వెనకాల లేకపోయినా సరే. భారతంలో దుర్యోధనుడు అంటాడు ఓ సందర్భంలో, నాకు ఈ అక్షరాల్లో ఆకారం తీసేస్తే బాగుండనిపిస్తుంది అంటాడు ద్రోణాచార్యుడితో. అక్షరాల్లో ఆకారం ఉండద్దు, మిగిలినవన్నీ ఉండని. అది ఇప్పుడు అక్షరాణం అకారోస్మి. మొదటి అక్షరం సంస్కృతంలో కానీ తెలుగులో కానీ, చివరికి ఇంగ్లీష్లో కూడా ఏ అంటే ఆయే కదా. ఆ మొదటి అక్షరం తీసేయండి, నేను సుఖంగా పడుకుంటా. ఏమిట్రా అంటే అంటే అర్జునుడు గుర్తొస్తున్నాడు, నన్ను ఏం చేయమంటావు అంటాడు వాడు. గొడవ వాడిది. అంటేనే అర్జునుడు గుర్తొస్తున్నట్టు వాడికి. మీద ఎన్ని పదాలు వాడు అమ్మలేదా? వాడి భయం. అంటే అర్జునుడు గుర్తొస్తున్నాడు నాకు, అందుకని అర్జునుడిని ఎలాగో ఏం చేయలేవు, తీసేయండి అన్నట్ట. మనం చూడండి, ఎవడి మీద కోపంతో వాడు కులాన్ని తిరుగుతూ ఉంటాం పిచ్చి వెధవలాగా. అది ఇదే అర్థం. వాడు కులం ఏం చేసింది నిన్ను? వాడు చేసాడు, వాడినారు. వాళ్ళందరూ ఇంతే, వాళ్ళకి పిల్లనివ్వద్దు, ఇంకోటికి ఇస్తే ఏమైనా సుఖంగా ఉంటుందా? ఏంటిది మనం అంటూ ఉంటాం ఇలాగా. అదే అజ్ఞానం. దుర్యోధనుడు అంటాడు ఖచ్చితంగా, నాకు ఆకారం అంటేనే భయంగా ఉందంటాడు. అలాగా సుగ్రీవుడికి వా అంటే భయం వచ్చేసినాడు. వా అనగానే వాలా అంటున్నాడు వాడు. ఇంకా వాడు వాడలేదు, వాడి ఇంట్లో వాడు ఉన్నాడు. ఈ భయం అంతా కేవలం ఒక్క సంఘటన వల్ల పోయింది. తిరుగుతూ ఉంటే ఆంజనేయుడికి అనుమానం వచ్చి, ఏమిటి మహారాజా, ఆ రాజుగారి తమ్ముడివి, ఆయన దగ్గర నేను పనిచేశాను, నీ దగ్గర పనిచేస్తున్నాను, నీది ధర్మం కాబట్టి నీ వైపు వచ్చాను నేను, ఎందుకు ఇంత భయపడుతున్నావు తిరుగుతున్నావు అంటే వాలి చంపేస్తాడయ్యా అన్నాడు. అంటే నేను ఒక మాట విన్నాను మహారాజా, వాలి రాని ప్రదేశం ఒకటి ఉంది, ఋష్యమూక పర్వతం ఉంది, అక్కడికి వాలి రాడు అన్నాడు. ఎందుకు రాడు అన్నాడు. వెనక దుందుభి అనేటువంటి రాక్షసుణ్ణి చంపి ఆ శరీరాన్ని ఇక్కడ పారేశాడు ఈ కొండ మీద. అప్పుడు ఒక ఋషి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయనకి ఆ శరీరం, ఆ అస్థిపంజరం తగిలింది వచ్చి, ఆయన కోపం వచ్చి ఒక్కసారి ఎవడరా ఈ శరీరాన్ని ఇక్కడికి విసిరింది అని వాలి అని గమనించి, వాడు ఈ కొండ మీద కాలు పెడితే వాడి తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. అందుకని వాలి ఋష్యమూకం మీద ప్రవేశించడు, కాబట్టి నువ్వు నిర్భయంగా ఋష్యమూకంలో ఉండు అంటే అప్పటి నుంచి ఋష్యమూకం మీదే ఉన్నాడు. ఇది భౌతికం. ఇలా చెబితే రామాయణం ఎందుకు, వాల్మీకి ఎందుకు? ఇందులో అంతరార్థం వేరే. ప్రపంచమంతా పోని భయం తన పక్కనే ఉన్న ఋష్యమూక పర్వతం దగ్గర పోయిందా? మనం కూడా జీవితంలో ప్రపంచమంతా మనకుండే భయం పోవాలంటే మనలోనే ఉన్న పరమాత్మని చూడగలగాలి. అప్పుడు ఆ భయం అనేది ఉండదు. అప్పుడు ఆ భయం అనేది, నువ్వు బయట చూసినంతకాలం నీ సమస్యలు ఎప్పుడూ పరిష్కారం కావు, నీ భయాలు ఎప్పుడూ పోవు. నువ్వు చిన్న రౌడీని కొట్టడం కోసం పెద్ద రౌడీని ఆశ్రయిస్తే పెద్ద రౌడీ వసూలు చేసేది చాలా గట్టిగా ఉంటుంది. అనవసరంగా వాడి మీద చేసుకున్నప్పుడు కేసులు ఎవడు భరిస్తాడు? ఇచ్చుకో 2 కోట్లు అంటాడు వాడు. ఈ 2 కోట్లు ఎక్కడ సంపాదించాలి? అక్కడి నుంచి వీడిని ఎదిరించడానికి మళ్ళీ ఇంకోటి చూడాలి, వాడు 10 కోట్లు అడుగుతాడు. ఎందుకు వచ్చిన గొడవ ఇది? అసలు వాడిని మనం ఎదిరించలేమా? పోనీ ఎదిరించలేకపోతే పారిపోలేమా? ఏదో చెయ్యాలి కదా. ఏమిటి ఇంతకంటే మనకి వాడికి వచ్చేసింది ఏమిటి ప్రత్యేకంగా?
రౌడీకి ప్రత్యేకమైన ధైర్యమే ఉండదండి, మన భయమే వాడి ధైర్యం. మనలో మన మాట. మాకు కూడా ప్రత్యేకమైన జ్ఞానమే ఉండదు, మీ అజ్ఞానమే మా జ్ఞానం. మీకేదో తెలియదని అనుకుంటున్నారు కాబట్టి మాకేదో తెలుసునని చెబుతున్నాం. మీకే తెలుసును అనుకున్నాక మేము చెప్పేది ఏముంటుంది, ఇంకా వెళ్ళిపోవడమే గోవిందా అంతే. లేకపోతే నేను చెప్పలేను, మీరు వినలేరు. మేము అవధానాలు చేస్తాం, ఇదే ఉంది ఇదే ప్రవచన అవధానాలు చేస్తాం. దిగ్ధంతులు లాంటి పండితులు కొవ్వూరు ఓరియంటల్ కాలేజీలో, రాజమండ్రి ఓరియంటల్ కాలేజీలో చదువుకున్న పండితులందరూ పృచ్ఛకులుగా ఉంటారు. నేను అవధానమా? నేను గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాను. వాళ్ళతో పోలిస్తే నాకు సంస్కృతం తెలుగు ఏమొచ్చు, కానీ అవధాన వేదిక మీద కూర్చోగలను. నేనవధానిన సుకవిత నిర్మాణ ధర్మ ప్రియ ప్రక్రియానీతాఖిల అని పద్యం అందుకుంటాం. దెబ్బకి వాళ్ళందరూ అయ్యి బాబోయ్ అనుకుంటారు. అలా మనం గెలిచాం, అంతకంటే ఏం లేదు. ఇక్కడ భయపెట్టేసి గెలిచాం. పెద్ద పద్యం కూడా చెప్పేసి, అందుకంటే అందరూ కవులు ఉండరు, పండితులు ఉంటారు. పండితులు పద్యాలు చెప్పలేరు, కవులే చెబుతాడు. మరి కవిత్వం ఉంది, క్రియేటివిటీ ఉంది మన దగ్గర, సృజనాత్మకత. అప్పటికప్పుడు పద్యం చెబుతాం, అది చెప్పి గట్టివాడు మనం చెప్పలేము అలాగా అని వాళ్ళు లంగైపోతారు. అలా గెలిచాం, 325 అలాగే చేసాం. లేకపోతే వాళ్ళు నిజంగా వీడిని ఓడించాలంటే మనం గెలుస్తామేంటి? ఇది మొత్తం డబాయింపు సెక్షన్. ఎందుకు చేయాలి? అవధాన వేదిక మీద తప్పదు అది. ఆ మాత్రం ఆత్మవిశ్వాసం లేచి ఎదుటి వాళ్ళ మీద డబాయింపు చేయకపోతే అవధానం చేయలేము. అదే కిందకి దిగామనుకోండి, మరో బేతవోలు రామబ్రహ్మం గారు, చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు లాంటి వాడు ఎదురుగా ఉంటే పాదాలకి నమస్కారం చేసి, అయ్యా మీ ఆశీర్వచనం వల్ల చేయగలిగామండి అంటారు. వాళ్ళు ప్రేమిస్తారు. ఏమి బలవలేదయ్యా, బాగా చేసావయ్యా, ఎవరు చేస్తున్నారయ్యా, వృద్ధిలోకి వస్తారు. సరే చాలు. ఆ దిగామంటే వినయం ఉండాలి, ఎక్కామంటే అహం తప్పదు, లేకపోతే చెప్పలేము. పనిలోకి దిగామంటే అహం ఉండాలి, పని అయిపోయిందంటే వదిలిపారు. అది యోగ వాసిష్టం. అలాగే సుగ్రీవుడు ఎక్కడా పోగొట్టుకోలేని భయాన్ని తన ఇంటి పక్కనే పోగొట్టుకున్నాడు. మనకి ఇల్లు మన శరీరమే కాబట్టి మన శరీరంలో ఉన్న పరమాత్మని మనం గ్రహించగలిగితే అన్ని భయాలు పోతాయి, ఏ భయము ఉండదు. ఇంకా ద్వితీయాద్వై భయం భవతి. అందుకోసం ఈ శ్లోకం, యస్మిన్ సర్వం యస్య సర్వం యతస్సర్వం యస్మాయదం ఏన సర్వం యద్ధి సర్వం తత్సత్యం సముపాస్మహే. అంతా ఒక్కటే. దాని నుంచే అంతా వచ్చింది, దానిదే ఇదంతా కూడా, దాని నుంచే ఇది ఏర్పడింది, దాని చేతనే ఏర్పడింది, దానికోసమే ఇది ఉంది. అసలు ఇదంతా అదేనయ్యా, ఈయన మాట్లాడేందుకు? ఎవ్రీథింగ్ ఈజ్ వన్. దానికి మనం గాడ్ అని పేరు పెట్టాం, నష్టం లేదు. ఇంగ్లీషులో చక్కని నిర్వచనం కూడా చెప్పారు. గాడ్ అంటే జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్ అన్నారు. చక్కని నిర్వచనం చెప్పారు. జి అంటే జనరేటర్, సృష్టిస్తాడు. ఆపరేటర్, నడిపిస్తాడు. డి అంటే డిస్ట్రాయర్, సృష్టి స్థితి లయాలు మూడు చేస్తాడు. ఎవరు చెప్పారో నాకు తెలియదు కానీ వారికి నమస్కారం. సృష్టి స్థితి లయాలు మూడు చేస్తాడు. అందుకని గాడ్ అన్నారు. దానికి గాడ్ అని పేరు పెట్టాం మనం. దానికి రూపకల్పన కూడా చేసాం, నష్టమేం లేదు. ఎందుకంటే మనకు రూపం ఉంది. భగవంతుడిని ఆరాధించాలన్నా, సేవించాలన్నా, నమ్మాలన్నా దేవుడికి కూడా ఒక రూపం ఉండాలి. లేకపోతే మనం ఆ ధ్యానం చేయడం కష్టం. ఎంతసేపు మనమే గుర్తొస్తూ ఉంటాం మనకి. అందుకోసం మనకి హిందుత్వంలో ప్రత్యేకంగా ఋషులు విగ్రహారాధన ఏర్పాటు చేశారు.